శ్రీ శ్రీనివాసం प्रसीद विश्वेश्वर विश्वतोमुख प्रसीद विश्वक्षयपालनेश प्रसीद विश्वालय विश्वमूर्ते विश्वस्य योने भगवन् प्रसीद प्रसीद विश्वेश्वर विश्वतोमुख प्रसीद विश्वक्षयपालनेश प्रसीद विश्वालय विश्वमूर्ते विश्वस्य योने भगवन् प्रसीद। స్వామి భగవాన్ శ్రీనివాస ప్రసీద మమ్మల్ని అనుగ్రహించు కటాక్షించు అంటున్నారు. ఇప్పుడు విన్న మన సంస్కృత శ్లోకంలో ఈ విశ్వాన్నంతా కూడా రక్షించేవాడివి నీవే, ఈ విశ్వమంతా కూడా నీ చేతనే నిర్వహించబడుతూ ఉన్నది. ఈ ప్రపంచము, ఇక్కడ విశ్వం అంటే ప్రపంచము సృష్టి, ఈ సృష్టి అంతా కూడా నీపైన ఉన్నది కాబట్టే నీవు స్థితికారకుడిగా విరాజిల్లుతూ ఉన్నావు, విశ్వమూర్తిగా వెలుగొందుతున్నావు. మహానుభావ, ఆ వైకుంఠము నుండి ఈ కలియుగ వైకుంఠానికి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు కాబట్టే నీవు విశ్వరక్షకుడు అయ్యావు, విశ్వ సంక్షేమాన్ని కోరేటటువంటి వాడు అయ్యావు. కాబట్టి విశ్వపాలకుడవై విశ్వరక్షకుడవై ఉన్నటువంటి నీవు మమ్మల్ని కాపాడు, రక్షించు అని ఆ చక్కటి సంస్కృత శ్లోకంలో మనం వినే భాగ్యాన్ని పొందాం. తదుపరి నేడు రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. సర్వభూపాల వాహనం మీద స్వామి కనపడుతూ ఉన్నాడు. ఆ పేరులోనే ఉన్నది. సమస్తమైనటువంటి రాజులు కూడా ఈయన చెంత సామంతులై దాసానుదాసులై ఉండవలసిందే. కారణమేమంటే రాజాధిరాజుగా పిలువబడతాడు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అన్నారు రామావతారంలో. ఈ విశ్వాన్నంతా తనలో నింపుకున్నాడు. భూలోక భూరలోక సువర్లోక మహాలోక జనలోక విష్ణులోక సత్యలోకాది ఊర్ధ్వలోకములు, అతల వితలు సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకములు. ఒక సందర్భంలో ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని వర్ణిస్తూ ఒక మహానుభావులు అంటారు, నీవే బ్రహ్మను కన్న తండ్రివి, మహానిర్వాణ సంధాతవున్, నీవే వేదాత్మవు సర్వతోముఖుడవున్, నీవే కర్తవున్ భోక్తవున్, నీవే విశ్వంభూ శేషశైలాధిప అని. ఇది సర్వభూపాల వాహనం. ఉదయం వేళ
రథసప్తమి వేడుకల్లో ఉదయం వేళ సూర్యప్రభ వాహనంపై ఆరోగ్యాన్ని కలిగించి చిన్న శేష వాహనం మీద అందరికీ కూడా మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ గరుడ వాహనం మీద మాతృభక్తిని పెంపొందింపజేసే విధంగా హనుమద్వాహనం మీద భక్తి భావనను దాస్యభక్తి రూపంలో కనిపిస్తున్నటువంటి విధానం. తదుపరి కల్పవృక్ష వాహనం కోరిన కోరికలు తీర్చే కొండల కోనేటి రాయడై సర్వభూపాల వాహనం మీద ఇప్పుడు దర్శనమిస్తున్నాడు స్వామివారు. సమస్తమైనటువంటి జగత్తును పరిరక్షించగలిగినటువంటి పరమాత్ముడు ఈ భగవంతుడు. అందుకనే ఎన్ని రకాలున్నా సాగరోగతి అని అన్నీ చేరవలసింది సముద్రాలలోనే. అలాగే భక్తి మార్గాలు ఎన్నున్నా భగవంతుని చేరడానికి అనువైనటువంటి విధానం. దేవతలు ఎందరున్నా దేవదేవుడు ఇతడే. ఇతడొక్కడే సర్వేశ్వరుడు, శ్రీత కమలాక్షుడు శ్రీ వెంకటేశ్వరుడు. సర్వాంతర్యామి, సర్వాత్మకుడు, సర్వాత్మ ప్రదాత, సకలాభీష్ట ప్రదాత, సర్వరక్షకుడు ఈ భగవంతుడు. సర్వభూపాల వాహనం మీద సర్వజనులను సమస్తమైనటువంటి భక్తావళిని అనుగ్రహించడానికి ఏం చేశాడు, దర్శనమిస్తున్నాడు. ఆయన చెబుతున్నాడు ఒక మాట, నా పాదములు ఆశ్రయించండి భక్తులారా. ఇది వదిలిపెట్టి ఎక్కడెక్కడో ప్రయత్నం చేస్తారు ఎందుకు? నా పాదములు ఆశ్రయించండి. పాదములు ఆశ్రయించుమని పావన హస్తము చూపుచున్. ఏది ఆచరణయోగ్యమైన జీవితమో దాన్ని అనుసరించండి. అలా ఉన్నప్పుడు మీ కర్తవ్యాన్ని, మీ బాధ్యతని నేను వహిస్తాను. అసలు నా అవతారం ఎందుకు? స్వామి చెప్పాడు అక్కడ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఏ అవతారమైనా ధర్మస్థాపన కోసమే. అందుచేత ఆ భగవంతుడు అందరినీ అనుగ్రహించడానికి అనేక అవతారాలు ఎత్తాడు. మత్స్యావతారంలో వేదములను కాపాడాడు, కూర్మావతారంలో అమృత మహావిర్భంపజేశాడు, వరాహావతారంలో భూమాతను రక్షించాడు, నారసింహావతారంలో నేను సర్వాంతర్యామిని అని చెప్పినటువంటి వాడయ్యాడు ప్రహ్లాదవరుదుడై, వామనావతారంలో సృష్టిని కొలిచాడు, రామావతారంలో మాటకు కట్టుబడ్డాడు, కృష్ణావతారంలో స్థితిగతులను గుర్తించి వ్యవహరించాడు. ఇలా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క వైశిష్యాన్ని చూపుతూనే తన గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఈ సృష్టి అంతటికి నేనే ఆధారము అని స్థితికారకుడిగా వెలుగొందిన మహానుభావుడు. కాబట్టే ఈ రథసప్తమి వేడుకల్లో సర్వభూపాల వాహనం మీద స్వామి అలా దర్శనమిస్తున్నాడు. వీక్షిస్తున్నాం మనం. ఎందరెందరో భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. వారందరూ కూడా స్వామిని దర్శిస్తూ ఆనందిస్తుంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వాహన సేవలను వీక్షించే భాగ్యం కలుగుతున్నది. ఈ చల్లని సాయం వేళ సర్వభూపాల వాహనం మీద స్వామిని దర్శిద్దాం. మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కర్మలు మోర్చి నమస్కరిద్దాం.
నిధానము నీ కృతి సునాదము అనంతము ప్రమోదము శ్రీపతి సునామమే ప్రధానము నిధానము నీ కృతి సునాదము అనంతము ప్రమోదము శరణాగతిని శ్రీపతిని సేవించరు ఓ శరణాగతిని శ్రీపతిని శ్రీవర నిరంతర పరాత్పర శుభంకర శ్రీకర కటాక్షమే వసంగర కృపాకర శ్రీవర నిరంతర పరాత్పర శుభంకర శ్రీకర కటాక్షమే వసంగర కృపాకర భువనైక పాలఘన శేష శైలనుత భక్తజాల శృతి గానలోల సొగసుగనగ బురుదగ మెరియగ సిరిధరని సరసుని మహిళోని శరణాగతిని శ్రీపతిని సేవించగో ఓ శరణాగతిని శ్రీపతిని సేవించగో సేవించగో యవ్వని అవతారము యవ్వని అవతారము ఎల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిది చేయున్. యవని యొక్క అవతారం ఈ సర్వప్రాణికోటికి చక్కటి సౌఖ్యాలని అభివృద్ధి పరంపరల్ని కలిగిస్తుందో ఆ దేవదేవుడు ఈరోజు సర్వభూపాల వాహనంపై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. మహాపర్వదినం రథసప్తమి పర్వదినం. ఈ రథసప్తమి పర్వదినాన సప్తాద్రీశ్వరుడైనటువంటి ఆ పరంధాముడు, ఆ అంతరాత్మ పరమాత్మ అయినటువంటి ఆ దేవదేవుడు శ్రీనివాస ప్రభువు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉభయ దేవేరులతో చాలా చాలా కనుల పండువగా సర్వాలంకార సంభూషితులై మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని మనం ఎన్నెని చెప్పగలం. విశ్వజన్మస్థితి విలయంబులు యవ్వని వలన ఏర్పడును అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందు అభిఘ్నుడై తానరాజగుచూ చిత్తమున చేసి వేదంబులు అజునకున్ విదితంబుగా వించెనెవ్వడు బుధులు మోహింతురెవ్వనికిన్ ఎండమావుల నీళ్ల కాచాదులన్ అన్యోన్య బుద్ధి తానడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగితోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతనిన్ కోరి చింతించెదన్ అనఘున్ దివ్యున్ అనుదినంబు అని భక్తలోకమంతా కూడా ప్రతిరోజు ప్రతి క్షణం తరతరంగా నిరంతరాలుగా ఎప్పుడూ కూడా ఏ స్వామినైతే పూజిస్తూ ఉంటారో అదుగో ఆ పరుడైనటువంటి ఆ పరంధాముడు ఉభయ దేవేరులతో ఈ సాయం వేళ, ఈ అందమైనటువంటి శుభవేళ, ఈ మనోజ్ఞములైనటువంటి చిత్తాన్ని అలరించేటువంటి శుభప్రదమైనటువంటి శుభగడియల్లో ఈ తిరుమల మాడవీధుల్లో మనోజ్ఞంగా దర్శనమిస్తున్నారు. అశేష భక్తజనం లెక్కకు మిక్కిలిగా క్రిక్కిరిసి ఆ క్షేత్రము నిండా కూడా దర్శనాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆ దర్శనాన్ని, ఆ అనుభూతిని తమ చిత్త కమలాలలో నిక్షిప్తం చేసుకుంటూ పరవశించిపోతున్నారు, పులకించిపోతూ ఉన్నారు. నిజంగా ఇదే కదా జీవితానికి అర్థం, పరమార్థం.
ఈ జీవితం అనే గాలిపటం అద్భుతంగా ఎగరాలి అనంటే దాని సూత్ర సంచాలకుడు మనకెవరో తెలియాలి. ఆ సూత్ర సంచాలకుడే ఆ చిరునవ్వుల దొర, ఆ అందమైనటువంటి అతృప్త్యమృత రూపుడు ఆయన. ఎంత చూసినా తనివి తీరనటువంటి మహాసౌందర్య రాశి ఆ స్వామి. నగుమొగమున్ సుమధ్యమును నల్లని రూపును లక్ష్మికి ఆటపట్టగునురమున్ అంచిత కుండల కర్ణముల్ మదే భగతియు ఘన నీలవేణియు కృపారస దృష్టియు కల్గువెన్నుడు ఇమ్ముగ పొడచూపుగాత కనులు మూసిన ఎప్పుడు విచ్చునప్పుడు. కనులు తెరచిన ఆ స్వామి కనపడాలి, కనులు మూసిన ఆ స్వామి ఆ కళ్ళల్లో బంధీభూతుడై ఉండాలి అని అశేష భక్తజనమంతా కూడా భావించేటువంటి దివ్యసుందర రూపం కలియుగపతి ఆ వెంకటపతి యొక్క అద్భుతమైనటువంటి సర్వభూపాల వాహన అధిరూఢైనటువంటి స్వామి వైభవాన్ని చూస్తున్నాం. అదుగో భక్తులు స్వామి యొక్క ప్రతిరూపాలు అద్భుతంగా వేషధారణ చేసి మనమంతా అలా మారిపోవాలి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సందేశాన్ని చక్కగా చెప్తున్నారు. అదుగో వనితాభక్త లోకం చాలా చాలా ఆనందంగా పరవశత్వంతో ఏ విభువందనార్చనములు ఏ విభు సేవయు చింతనంబు ఏ విభులీలలు అద్భుతములు నిరంతరమున్ సంశ్రవణంబు సేయ. ఆ స్వామి యొక్క ఆ వైభవాలు ఒక్క నమస్కారం చేసేటువంటి గొప్పతనాన్ని విన్నా, ఆ స్వామిని అర్చన చేసేటువంటి పూజా విధానాన్ని తెలుసుకున్నా, ఆయన్ని గురించి చింతించటము అనేటువంటి ఒక చక్కటి భావనను చేసిన, ఆయనకు ఏ విధమైనటువంటి కైంకర్యం చేసినా ఎంత ప్రయోజనం లభిస్తుందో మహాభక్తులైనటువంటి పోతన్న గారు చెప్పారు. ఏ విభులీలలు అద్భుతములు నిరంతరమున్ సంశ్రవణంబు సేయ దోషావళి బాసి లోకము శుభాయత వృత్తి చలంగున్ ఏను అయ్యలఘుని ఆశ్రయించెదన్ అగౌఘ నివర్తను భద్రకీర్తను. అదుగో అందుకే అలా ఆనందంతో లహరుల్లో తేలియాడుతూ స్వామికి సేవా కైంకర్యాన్ని సమర్పిస్తున్నారు వనితా భక్తలోకం. గోవిని వలచెరి గోవిందా
యశోదకు గోవిందా, నిన్ను పొందించేరు యశోదకు గోవిందా. కొట్టేటి బొట్ల కింద గోవిందా, నీతో కొట్టెవాటై పెనగేరు గోవిందా. కొట్టేటి బొట్ల కింద గోవిందా, నీతో కొట్టెవాటై పెనగేరు గోవిందా. పుట్టుతో శ్రీ వెంకటాద్రి గోవిందా, కూడి గొట్టాన పెట్టేరు భక్తి గోవిందా. కొండవేల నెత్తి నెట్టి గోవిందా గోవిందా, నిన్ను పొందించేరు యశోదకు గోవిందా, నిన్ను పొందించేరు యశోదకు గోవిందా. కొండవేల నెత్తి నెట్టి గోవిందా గోవిందా, నిన్ను పొందించేరు యశోదకు గోవిందా, నిన్ను పొందించేరు యశోదకు గోవిందా. సర్వలోకపాలక స్వామి, ఈరోజు సర్వభూపాల వాహనంపై భక్తుల్ని కటాక్షిస్తున్నటువంటి జగదేక తండ్రి, ఏమని మీ ప్రభావాన్ని, మీ అతిశయాన్ని వాక్కులతో వర్ణించగలం. ఏనాడో ఒక మహారాజు దేవతోడ వంశానికి చెందినటువంటి మట్ల కుమార అనంతరాయలు ఇచ్చినటువంటి వాహనాలలో భక్తి ప్రపత్తులతో ఇచ్చినటువంటి వాహనం సర్వభూపాల వాహనం. ఆ వాహనం ఏమని పరమార్థం చెప్తున్నది? మీ యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందినటువంటి వారికి రాజ్యాధికారం వస్తుంది, మహారాజులవుతారు, అధికారులవుతారు, వారు సర్వాధికారులవుతారు. కానీ అధికారం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే వాళ్ళకి బాగా కళ్ళు కనపడవు, చెవులు బాగా వినపడవు, నోటికి ఏది వస్తే అది దుర్భాషలాడుతూ ఉంటారు. అందుకే విధి సంకల్పము చేనొకానొకడు తా విశ్వంబు పాలించుచో, బధిరంబెక్కువ చూపు తక్కువ సదా భాషల్ దురుక్తుల్, దుర్వ్యధతో మనోవ్యధతో మత్తతోడ. అతను చెడిపోయి ఎవరు చెప్పిన మాట వినడు, ఎవరిని సరిగా చూడడు, మహా అహంకారంతో గర్వంతో ఊగిసలబడిపోతాడు. కానీ చివరికి ఆ అధికారాంతమునందు చూడవలదా ఆయ్య సౌభాగ్యముల్. అధికారం ఊడిపోయిన తర్వాత అతని యొక్క దుస్థితి ఎలా ఉంటుందో ఒక మహాకవి చక్కగా చెప్పాడు. కనుక రాజులనేటువంటి వారు లోకపాలకులు, వారు నీ భక్తులైతే అద్భుతమైనటువంటి వైభవంగా ధర్మాన్ని రక్షిస్తారు, ధర్మబద్ధంగా పరిపాలన చేసి సాక్షాత్తు నా విష్ణు పృథివీపతి, విష్ణువు పూజించినటువంటి వాడు రాజు కాలేడు, విష్ణుతత్వముతో నిండినటువంటి వాడే మహారాజు అనేటువంటి లాంఛనానికి కారణమవుతాడు. కనుకనే తెలిసినటువంటి మహారాజులు ఏం చేస్తారంటే అధికారం దుర్వినియోగం కాకూడదు అని చెప్పని, అలా దుర్వినియోగం కాకుండా ఉండాలి అంటే భగవత్ సేవా పరులై ఉండాలని ఒక గొప్ప సందేశాన్ని చెప్తూ ఈ లోకాన్ని పరిపాలించే సర్వభూపాలు, ఆఖరికి దిక్కులని పాలించేటువంటి దేవతలంతా కూడాను శివుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వర్ణుడు, వాయువు, కుబేరుడు, ఈ దిక్పతులందరూ కూడాను శిరస్సు మీద అంజలి జోడించి నీ సేవలు చేయటానికి బారులు తీరి అద్భుతంగా భక్తి ప్రపత్తులతో పరిపాలన దిక్కుల్ని చేస్తూ ఉన్నారు అనంటే, మామూలుగా ఉండేటువంటి మండలాధిపతులు, మామూలుగా ఉండేటువంటి అధికారుల యొక్క పరిస్థితి వివరించవలసినటువంటి అవసరం లేదు కదా. సేవాపరా శివ సురేష కృషాను ధర్మ రక్షోంబునాథ పవమాన ధనాదినాథా బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్ష దేశాహ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని చెప్పని, సుప్రభాతంలో ఈ మహారాజులంతా కూడాను శిరస్సు మీద మరి చేతులు జోడించి నమస్సుమాంజలి సమర్పిస్తూ మీ సేవలు చేస్తున్నారు అనంటే సర్వభూపాలు కూడా ఆ విధమైనటువంటి మార్గదర్శనంలో ముందు ఉండవలసిందే. కనుకనే సర్వభూపాలు కూడా మీకు వాహనాలై
ఆ సర్వభూపాల వాహనం మీద మిమ్మల్ని అదేశింపచేసుకొని వారి మనస్సుని ఒక అద్భుతమైన సింహాసనంగా ఇచ్చి వారి సర్వావయవాల శక్తి ప్రపత్తులన్నీ కూడా మీకు కైంకర్యంగా సమర్పిస్తూ వాహనాది భాగ్యాన్ని మిమ్మల్ని అదేశింపచేసే భాగ్యాన్ని సర్వభూపాలు పొందారు. కనుకనే ఈరోజు సర్వభూపాల వాహనంపై మహత్తరమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. నా యొక్క దివ్యమైనటువంటి కటాక్షం చేత, నా మీద ఉండేటువంటి భక్తి ప్రపత్తుల చేత మీరంతా కూడా రాజ్యాధికారాలని పొందారు. కనుక మీరు చాలా చక్కగా ప్రజలు చెప్పేటువంటి మాటలు వినాలి. అలాగే ప్రజలందరినీ కూడా ధర్మదృష్టితో సమదృష్టితో చూడాలి. అలాగే ప్రజలందరి యొక్క మరి బాగోగులన్నీ కూడాను పట్టించుకొని కన్నబిడ్డల్లాగా పరిపాలించాలి. సత్యధర్మ పరాక్రములు కావాలి అనేటువంటి సందేశాన్ని రాజులందరికీ చక్కగా చెప్తూ పృథివీపతులంతా కూడా విష్ణుతత్వంతో మూర్తిభవించినటువంటి వారే అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆ విజ్ఞానపు వెలుగు పుంజాన్ని లోకానికి చాటి చెప్తున్న స్వామి ఇవే మా భక్తి ప్రపత్తులతో కూడుకున్నటువంటి నమస్సుమాంజనులు. నిజంగా ఆ నామాన్ని ధరించి ఆ రవ్వల వెలుగులో నిన్ను దర్శించడం అనేటువంటిది జీవితానికి ధన్యతను చేకూర్చేటువంటి విషయం. కనుకనే భక్తులు ఇంతమంది మరి లెక్కకు మిక్కిలిగా లక్షల సంఖ్యలో స్వామివారి సన్నిధానంలో ఈ రోజున ఈ రథసప్తమి పర్వదినాన చక్కటి 7 వాహనాలలో కటాక్షాన్ని అనుగ్రహించేటువంటి స్వామిని చూసి పులకించిపోతున్నారు. ఎంతో ధన్యమైనాము అని చెప్పని అనుకుంటున్నారు. నిజంగా స్వామి యొక్క భక్తులై స్వామిని చూడటం అనేటువంటిది జన్మజన్మల పుణ్యం తప్ప, ఎన్నో జన్మల యొక్క అదృష్ట విశేషం తప్ప అన్యం కానే కాదు. అందుకనే మహారాజైనటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో అద్భుతంగా వర్ణించారు. ఎన్ని జన్మలైనా మనం ఎత్తి ఉండవచ్చు, కానీ మహావిష్ణువుకి భక్తి ప్రపత్తులతో నమస్కారం చేసేటువంటి అదృష్టం మాత్రం కోటి జన్మల పుణ్యం ఫలిస్తే లభిస్తుంది అని చెప్పని కృష్ణదేవరాయల వారు దిక్పాలతను వెత్తి తిరిపెంపు తనుతోన ఎన్ని మార్లెత్తము ఈయేను నీవు, దిక్పాలతను వెత్తి తిరిపెంపుతనుతోన ఎన్ని మార్లెత్తము ఈయేను నీవు, ధరణీశతను వెత్తి దాస్యంపుతనుతోన ఎన్ని మార్లెత్తము ఈయేను నీవు, కేసరితను వెత్తి కీటంపుతనుతోన ఎన్ని మార్లెత్తము ఈయేను నీవు, మాతంగతను వెత్తి మశకంపుతనుతోన ఎన్ని మార్లెత్తము ఈయేను నీవు, సోమయాజులము ఎన్ని మార్గాము స్వపచకగకులము ఎన్ని మార్లుగాము, పాముగాములము ఎన్ని మార్లుగాము, కంసరిపు భక్తులము ఒకండే కాముగాని. ఇలా మహారాజులుగా పుట్టుంటాం కోటి జన్మల్లో. అలాగే అడుక్కునేటువంటి యాచకులుగా కూడా పుట్టుంటాం, సింహాలుగా పుట్టుంటాం, పురుగులుగా పుట్టుంటాం, ఏనుగులుగా పుట్టుంటాం, దోమలుగా పుట్టుంటాం, అలాగే దిక్పాలరుగా పుట్టుంటాం, యాచకులుగా పుట్టి ఉంటాం, చదువుకున్నటువంటి సోమయాజులుగా పుట్టుంటాము, పాములుగా, గాములుగా, పక్షులుగా, మరి రకరకాల జన్మల్ని పొంది ఉంటాం. కానీ విష్ణు భక్తులుగా జన్మను పొందటం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. ఎన్నో జన్మల పుణ్యం ఫలించినటువంటి విశేషమైనటువంటి అంశం. అందుకే ఈ క్రిక్కిరిసిన భక్తులంతా కూడాను తమ జన్మజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ఫలించి ఈ మహాపర్వదినాన, ఈ రథసప్తమి పర్వదినాన అద్భుతమైనటువంటి సర్వభూపాల వాహనాన్ని అధివసించినటువంటి స్వామి యొక్క కటాక్షాన్ని సంపూర్ణంగా పొందుతున్నటువంటి ఈ భక్తలోకము యొక్క అదృష్టమే అదృష్టం, వారి భాగ్యమే భాగ్యం, మీ భాగ్యంబు సామాన్యమే అని చెప్పని మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చూసినటువంటి వారంతా కూడా అనుకుంటూ ఉన్నారు. అది నిజం, అది సత్యమైనటువంటి విషయం. అందుకే ఆ స్వామిని మనం పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై ఈ లోకాన్ని ఉద్భవింపచేయడం, పోషించడం,
మోక్షం ఇవ్వడం అనేటువంటిది స్వామికి ఒక లీలా క్రీడా విషయాలవి. సవిలాసంగా చేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు అవి లీలగా చేస్తారు స్వామి. అందుకే ఈ జగత్తు కంటే పరంగా భాసిల్లేటువంటి పరాత్పరుడు, పరంధాముడు, ఆ అంతరాత్మ, ఆ అంతర్యామి, ఆ భగవంతుడు. అందుకే స్వామివారిని వర్ణించాలి అంటే పరుడై, ఈశ్వరుడై, మహామహిముడై, ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై, త్రిశక్తియుతుడై, అంతర్గత జ్యోతి అయి, పరమేష్టి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర తేజంబున తేజరిల్లు ఆహరిని ఏను తత్వార్థినై మృక్కెదన్ అని భక్తులంతా స్వామిని ఆ తత్వాన్ని తెలుసుకొని నమస్కారాంజలితో స్వామిని సేవిస్తూ ఉన్నారు. అదే జన్మ జన్మల యొక్క భాగ్య వైభవం. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. ఏ మూర్తిలో కంబులెల్ల నేలెడు నాతడే మూర్తి, బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి, నిజమోక్షమీయజాలెడు నాతడే మూర్తి, లోకైకహితుడు. ఏ మూర్తిలో కంబులెల్ల నేలెడు నాతడే మూర్తి, బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి, నిజమోక్షమీయజాలెడు నాతడే మూర్తి, లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి, ఏ మూర్తియునుగాడు, ఏ మూర్తి త్రైమూర్తులేకమైనాయాతడే మూర్తి, సర్వాత్ముడే మూర్తి, పరమాత్ముడా మూర్తి, తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు, సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. ఏ దేవు దేహమున నిన్నియును జన్మించెనే, దేవు దేహమున నిన్నియును నణగె, మరి ఏ దేవు విగ్రహం బీ సకలమింతయును, ఏ దేవు నేత్రంబులిన చంద్రులు. ఏ దేవు దేహమున నిన్నియును జన్మించెనే, దేవు దేహమున నిన్నియును నణగె, మరి ఏ దేవు విగ్రహం బీ సకలమింతయును, ఏ దేవు నేత్రంబులిన చంద్రులు. ఏ దేవుడి జీవులిన్నింటిలో నుండు, నే దేవు చైతన్యమిన్నిటికి నాధారమే, దేవుడవ్యక్తుడే దేవుడద్వందుడా దేవుడి వెంకటాద్రి విభుడు.
నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాదకేశాంతం బనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులే పుణ్యులు ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాదకేశాంతం బనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు ఏ వేల్పు సర్వేషుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము ఆ వేల్పు తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. అవును కదా మరి, అవును కదా మరి, సంస్తుత్యుడు ఈ త్రివేంకటాద్రి విభుడు. ఆహా, అందుకే ఆ రవ్వల హారతి. ఈ అందమైన ఈ సాయం వేళ ఆ మనోజ్ఞమైనటువంటి శుభవేళల్లో సర్వభూపాల వాహనంపై స్వామిని చూడటం అంటే సూర్యభగవానుడికి స్వామికి చాలా గొప్ప సంబంధం ఉన్నది. జగతి తమస్సు వైదొలగ చల్లని వెచ్చని వెలుగు దివ్యల్ గగనము నుండి రేపగటి వేళకు శ్రమం పడి త్రిప్పుటెగాక పొంగి బిట్టెగసి ధరిత్రిపై సముద్ర తరంగ పంక్తి నేర్పుగా వెనువెనుకకున్ మడచి పుచ్చెదవు ఎంత దయార్ద్రమూర్తివో. దయాపయోనిది స్వామి. నిజంగా ఈ లోకంలో అజ్ఞానపు చీకట్లు ఉండకూడదని పగలంతా సూర్యభగవానుడనే దీపాన్ని, ఇక రాత్రి అలా ఒక్కసారి సంధ్య సమయం అస్తమిస్తున్న జరుగుతుందో, సూర్యాస్తమయం జరుగుతుందో, చందమామ అనేటువంటి వెన్నెల దీపాన్ని వెలిగించి లోకంలో పగలు రాత్రి అయి చీకటి అనేటువంటిది లేకుండా చేయాలి అని చెప్పని చక్కటి దీపాలను వెలిగించి లోకానికంతటికి దీపాన్ని బట్టి ఈ వెలుగుల్లో మీరు విహరించండి అని చెప్పని అద్భుతమైనటువంటి సేవా కైంకర్యాలు సర్వప్రజాకోటికి అందిస్తున్నటువంటి భగవంతుడు ఆయన చెప్పేటువంటి ధర్మమే మనమంతా ఆచరించాలి. ఈ తమస్సు వైదొలగాలి అనంటే దివ్యలు వెలిగించాలి, అజ్ఞానపు చీకట్లు తొలగాలి అంటే విజ్ఞానపు జ్యోతులు వెలిగించవలసిందే. అలా ఈ ప్రత్యక్ష నారాయణుణ్ణి, అద్భుతమైనటువంటి చల్లని వెలుగు చందమామని, 2 దీపాలు లోకానికి సృజించి ఇచ్చినటువంటి మహామహుడు గనుక సంస్తుత్యుడు ఈ తిరువేంకటాద్రి విభుడు తప్ప అన్యం కానే కాదు. అంతేనా, ఒక పెద్ద పాము పడగల్లాగా ఈ భూమినంతా ఆక్రమించాలని చెప్పని ఆ మహాసముద్రుడు అమాంతంగా అలలు అనేటువంటి పడగలతో పాము యొక్క పడగల మాదిరిగా ఈ భూమిని ఆక్రమిస్తూ ఉంటే, అలా ముందుకు వస్తే లోకమంతా ఏమైపోతుంది అనేటువంటి భావనతో మహాదయాంబునిధి అయినటువంటి స్వామి
ఆ అలలు పడగల ఎత్తినటువంటి అలల్ని నేర్పుగా వెనువెనుకకి మడిచిపుచ్చేటువంటి ఆ నైపుణ్యం ఎంత గొప్పతనం, అది ఇంకెవరికైనా ఉన్నదా? కనుక సముద్ర తరంగ పంక్తిని నేర్పుగా వెనువెనుకకు మడచిపుచ్చెదవు, ఎంత దయార్ద్రమూర్తివో అని చెప్పని మేధావి వర్గమంతా కూడా స్వామిని సంస్తుతి చేస్తూ ఉన్నది. అవును కదా, మరి ఆ స్వామి యొక్క భాషణములే ఎన్నో వైభవాలిస్తుంది. భూషణములు వాణికిన్ అఘశోషణములు మృత్యు చిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరి గుణోపచిత భాషణములు. స్వామి యొక్క గుణాలని గురించి చక్కగా మాట్లాడగలిగితే చాలు, నోరారా మాట్లాడగలిగితే చాలు, ఆ వినేటువంటి వాళ్ళందరికీ కూడాను, శ్రవణ భక్తులందరికీ కూడా ఆ మాటలు భూషణాలుగా మారిపోతాయి. వినడంతో జన్మల్లో చేసుకున్నటువంటి ఈ పాపములు మొత్తం కూడా ఆ బురదంతా ఎండిపోతుంది. అంతేనా, ఏదైతే గొప్ప భయం ఉన్నదో ఆ మృత్యువు యొక్క చిత్తానికి భీషణం భయాన్ని కలిగిస్తాయి ఈ చక్కటి ఉపభాషణాలు. హృత్తు తోషణములు, హృదయానికి చాలా గొప్ప ఆనందాన్ని కలిగించే మాటలు ఏమిటంటే, నారాయణ నీ నామమే గతిక అని అన్నమయ్య అన్నారు. ఆ నామాన్ని చక్కగా నోరారా పలికితే చాలు, హృదయమంతా సంతోషంతో ఆనందంతో గొప్పగా నిండిపోతుంది. కళ్యాణ విశేషణములు, అభ్యుదయ పరంపరలు కావాలని కోరుకుండేటువంటి ప్రతి భక్తుడు కూడా తప్పనిసరిగా హరివార్తలు వినాలి, హరిగుణాల్ని గురించి చక్కగా తెలుసుకోవాలి. అందువలనే హరివార్తలు ఎరుగువారికి, హరిపదములు తలచువారికి, అనవరతంబున్ హరికథలు వినెడువారికి మరణాగత మోహ సంభ్రమము లేదు అనగా అని భక్తులు నిర్ణయం చేశారు. అతి భయంకరమైనటువంటి మరణ భయం కూడా తొలగిపోవాలి అనంటే స్వామి యొక్క గుణభాషణాలు అద్భుతంగా వినాలి. వింటే చాలు, మృత్యుచిత్త భీషణములు ఆ హరిగుణోపచిత భాషణములు. ఇక స్వామి యొక్క పదసేవనములు ఎన్నో వైభవాలకి కోడళ్ళు. అవి పావనములు, దురితలతా లావనములు, నిత్యమంగళ ప్రాభవ సంజీవనములు, లక్ష్మీ సంభావనములు, వాసుదేవ పదసేవనములు. ఆ స్వామి యొక్క పాదపద్మాలను సేవిస్తే చాలు, పావిత్ర్యత చేకూరుతుంది. ఆ నిర్మలమైనటువంటి కర్పూరపు వెలుగు ఎంత పరిమళాన్ని, గొప్పది అయినటువంటి త్యాగాన్ని తెలియజెప్తుందో అటువంటి త్యాగగుణాన్ని నేర్పుతాయి. పరమ పవిత్రములైనటువంటి భావాలను ఉద్భవింపజేస్తాయి స్వామి యొక్క పాదపద్మాలకు చేసేటువంటి సేవలు. అందుకే దురిత లతా లావనములు స్వామి యొక్క పదసేవనములు, నిత్యమంగళ ప్రాభవ సంజీవనంబులు. ఆ స్వామికి చక్కటి నమస్కార ముద్రతో శిరస్సు వంచి 2 చేతులు జోడించి నమస్కారం పెడితే ఎంత గొప్ప వైభవం ప్రాప్తిస్తుందంటే భక్తులకి, శ్రీపంబులు ఖండిత సంతాపంబులు, కల్మశాంత తమస మహోద్య దీపంబులు, పాషండ దురాపంబులు, విష్ణు వందనాలాపంబులు. కాబట్టి మహావిష్ణువుకి నమస్కారం పెడితే సంపదలన్నీ కొల్లలుగా కోకొల్లలుగా ఇంట్లోకి పరుగులు తీసుకొని వస్తాయి. అలాగే నీకు ఏవైతే తాపత్రయాలున్నాయో, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనేటువంటి భయంకరములైనటువంటి తాపాలు, 3 తాపాలున్నాయో ఆ తాపాలన్నీ కూడా ఖండింపబడతాయి. అంతేనా, పాపాలనేటువంటి చీకట్ల నుంచి ఆ స్వామికి చేసిన నమస్కారం మహోత్సత్తు దీపమై వెలుగులనిస్తుంది, ఈ పాపాలన్నీ కూడా పోగొడుతుంది. అలాగే ఈ లోకంలో కంచు మ్రోగినట్లు మ్రోగేవాళ్ళు ఉంటారు, అల్పులు ఉంటారు, అతి భయంకరులైనటువంటి మరి భీకరములైనటువంటి దొంగలతో సమానములైనటువంటి విరోధులుంటారు. వాళ్ళంతా కూడా ఈ భక్తుడిని చూసి పారిపోతారు. పాషండ దురాపంబులు, విష్ణు వందనాలాపంబులు. కనుక స్వామి యొక్క నమస్కారం, స్వామి యొక్క పదసేవనం, స్వామి యొక్క భాషణం ఎన్నో వైభవాలను ఇస్తుంది. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, సంశయము పని లేదు ఆ హరిమయము కాని ద్రవ్యము, పరమాణువు లేదు వంశపావన వింటే అని ఆ ప్రహ్లాదుల వారు చెప్పినటువంటి మార్గమే భక్తలోకానికి శరణ్యం. హరి చింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వాసరముల్ త్రోసెడువాడు, కింకరగదా సంతాడి తోరస్కుడై ధరణీశోత్తమ దండభృన్నివసన ద్వారోపకంఠోగ్ర వైతరిణి వహిని ద్వారోపకంఠోగ్ర వైతరిణి వహిని శిఖన్ పడకుండా తప్పించుకోలేడు. కనుక హరిని చింతించాలి, ఆ హరినే ధ్యానించాలి, ఆ హరినే పూజించాలి, ఆ హరివార్తనే తెలుసుకోవాలి.
అందుకే భక్తలోకం మనోజ్ఞమైనటువంటి హారతులతో చూశారా, ఎన్ని హారతులు, ఎంత గొప్ప భక్తి ప్రపత్తి, నివృత్తి కావాలి, మోక్షం కావాలి అనేటువంటి ఒకానొక అదృష్టంతో ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి, జ్ఞానానికి ప్రతిరూపమైనటువంటి వెలుగైనటువంటి స్వామిని ఒక వెలుగు రూపంలో మరి సీతాంశోహ అమృతార్పణం, చందమామకు వెన్నెల్ని కానుక ఇచ్చినట్లుగా స్వామికి ఆ చక్కటి కర్పూరపు టారతులు ఇచ్చి స్వామిని సేవిస్తూ ఉన్నారు. నిజంగా ఇది మహాభాగ్యం, ఇది మహావైభవం, ఇదే జన్మకు సార్థకతను కలిగించేటువంటి అంశం. అందుకే మన వాళ్ళంతా కూడా ఏమన్నారంటే, నీ పద్యావళులు ఆలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ పనిచేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము, కరుణన్ నీరేజ పత్రేక్షణ. పద్మాల్లాంటి కన్నులు వెలిగిన స్వామి, మా చెవులు నీ పద్యావళుల్ని చక్కగా ఆలకించేటువంటి అదృష్టాన్ని కలిగేటువంటి భాగ్యం కూడా నువ్వే ఇయ్యాలి తండ్రి. ఈ కలియుగంలో, ఈ పాపపు కాలంలో చక్కటి మాటలు వినాలి అనేటువంటి అదృష్టం భగవద్ అనుగ్రహం చేతనే ప్రాప్తిస్తుంది. కనుక ఆ భగవద్ అనుగ్రహం మాకు చక్కగా నిండుగా ఉండాలి స్వామి. నిన్నాడు వాక్యంబులన్, నీ పేరన్ పనిచేయు హస్తయుగముల్. కనుక స్వామి, నీ మూర్తులు కన, నీ కథల్ విన, తుదిన్ నీ పాద నిర్మాల్య నిష్ఠామోదంబు నిరుంగ, నీ చరణ తోయంబు ఆడ, నైవేద్యమున్ నీమంబొప్ప భజింప, నీ జపము వర్ణింపన్ కృపన్ చేయవే శ్రీమించన్, బహుజన్మ జన్మములకున్ శ్రీ ఆదినారాయణ అని భక్తలోకమంతా కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం రెండు చేతులు అలా జోడించి అడగవలసిందే. ఆ అద్భుతమైనటువంటి ఆ స్వామి మహాదాత ఆయన. అధివెంకట శైలముదారమతే జనతాభిమతాధిక దానరతాత్, పరదేవతయా గదితాన్ నిగమై వసుదేవసుతాన్నపరం కలయే అని చెప్పని మనమంతా ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఉన్నాం. పాత్రధారులమై ఈ కళాక్షేత్రమందు అడుగు తడబడకుండా మనం అభినయం చేస్తూ ఉంటే, సూత్రధారుడై పైన దూచుచున్న ఆ జగన్నాట్య సందర్శకుడికి మనమంతా రెండు చేతులు జోడించి నమస్కారం పెడితేనే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అందుకే భక్తలోకమంతా కూడా, స్వామి ఈ చతుర్దశ భువనాలు కూడా నీకు ఒక చక్కటి కుటీరం, ఆ కుటీరంలో విహరించేటువంటి యాత్రికుణ్ణి నేను. ఆ రకంగా మనని విహారయాత్ర చక్కగా కొనసాగేటట్లు చేయి. ఈ విశాల వినీల అంబర అవధికము పట కుటీరమ్ము నీకు ఈ ప్రపంచమెల్ల, ఈ గుడారమ్ములో విహరించు యుష్మదీయ రాజ్య వినోద యాత్రికుడ నేను. ఆణిముత్యాల జాలరీలు అందగించు నీలమణిమయ సువిశాల శాలలోన ఒంటరిగా కూరుచుండి క్రీగంట స్వీయ సృష్టి సౌందర్యమును సమీక్షింతూ ఈవు. స్వామి, మాకందరికీ ఎంత గొప్ప ఉదారత్వాన్ని ప్రదర్శన చేసి మీరంతా ఇలా త్యాగస్వరూపులుగా ఉండాలని తెలియజెప్పావు. నిలువగా ధాత్రినిచ్చావు, త్రావగా నీళ్లను, మనోజ్ఞములైనటువంటి ప్రాణప్రియములైనటువంటి ప్రాణాలను నిలిపేటువంటి నీళ్లనిచ్చావు. బ్రతకటానికి చక్కటి ఆ చందన సమీరం, అద్భుతమైనటువంటి ఆ మలయ పర్వతం నుంచి వచ్చేటువంటి చల్లటి గాలుల్ని ఇచ్చావు, తీయని పండ్లు ఇచ్చావు. పవలు రాత్రులు శ్రమపడి ప్రజలను పాలనం చేసేటువంటి విశ్వకుటుంబి నువ్వు స్వామి. ఆ రకంగా మిమ్మల్ని దర్శించేటువంటి భాగ్యం కలుగుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఎన్నడు భానుబింబమును ఈ దివిటి వెలిగించినావో, తాను ఎప్పటికీ ఆరిపోదు, పొగ ఏర్పడదు కొడిగట్టదింత. ఈ రథసప్తమి పర్వదినాన ఆ సూర్యభగవానుడు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మహావైభవాన్ని అద్భుతంగా ఇస్తున్నాడు కదా. ఆ స్వామికి ప్రత్యక్షనారాయణుడు అయినటువంటి ఆ స్వామి నీకు సేవలు చేస్తున్నటువంటి పుణ్యకాలంలో మేమందరం ఇదిగో ఈ కర్పూరపు హారతిని స్వీకరిస్తున్నాం, దర్శిస్తున్నాం, పవిత్రమవుతున్నాం.